సింహపురి టీడీపీలో తెల్లరాతి యుద్ధం జరుగుతోందా? ఎంపీ ఎమ్మెల్యేల మధ్య అగాధం అంతకంతకు పెరుగుతోందా? ఒక్కరికే వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరుస్తారా అంటూ మిగతా నేతలు మండిపడుతున్నారా? ఏంటా వేల కోట్ల వ్యవహారం? ఎక్కడ తేడా కొట్టింది టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేలకు? రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలోని క్వాడ్స్ గన్లపై దృష్టి పెట్టారట టీడీపీ నేతలు. తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో పలువురు నేతలు పోటీలు పడుతున్నట్టు సమాచారం. వైసీపీ హయాంలో జిల్లాలో అప్పటి మంత్రులు, మాజీ మంత్రుల ఆధ్వర్యంలో మైనింగ్ ఇష్టారాజ్యంగా జరిగిందన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ భూముల్లో తెల్లరాయి తవ్వకాలు విచ్చలవిడిగా జరిగాయట. అప్పుడు వైసీపీలో ఉన్న నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా తన అనుచరులతో తెల్లరాయి మైనింగ్ చేశారు. అన్ని అడ్డగోలు వ్యవహారాలంటూ అప్పట్లో ఆందోళనలు చేశారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయనతో పాటు గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరిలో టీడీపీ నేతలు కూడా అక్రమ మైనింగ్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇక ఎన్నికల సమయంలో నాడు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు రూప్ కుమార్ కూడా టీడీపీలో చేరిపోయారు. నెల్లూరు టీడీపీ ఎంపీగా గెలిచారు వేమిరెడ్డి. ఈ క్రమంలో పూర్తిగా తనిఖీలు నిర్వహించి కొత్తగా అనుమతులు ఇస్తామని చెప్పారు. అయితే ఎంపీ వేమిరెడ్డి అండతో తిరిగి తవ్వకాలు మొదలుపెట్టాలనుకున్నారట ఆయన ముఖ్య అనుచరుడు రూప్ కుమార్. ఇతర దేశాలకు ఎగుమతి చేసే తెల్లరాయిని ఇక్కడే ప్రాసెస్ చేసేందుకు పరిశ్రమ పెడతామని కూడా చెప్పారట. అటు ఎంపీ అనుచర బృందం చైనా వెళ్లి అక్కడ మార్కెట్ను అధ్యయనం చేసి వచ్చింది. కొందరు వ్యాపారులతో కూడా సంప్రదించి తాము భారీ స్థాయిలో క్వాడ్జ్ను ఎగుమతి చేస్తామని చెప్పి ప్రాథమిక ఒప్పందాలను కుదుర్చుకుని వచ్చినట్టు తెలిసింది. ఈ పరిణామ క్రమంలో ఏళ్ల తరబడి ప్రభుత్వానికి ఫీజులు, డెడ్ రెంట్, లీజులు చెల్లిస్తున్న యజమానులను కాదని రూప్ కుమార్ యాదవ్కు 4 గనుల్లో మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు టీడీపీలో వివాదాస్పదమవుతోందట. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న తమను పట్టించుకోకుండా వైసీపీ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వాళ్లు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు సీనియర్ టీడీపీ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో రూప్ కుమార్ యాదవ్కి ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఎంపీ వేమిరెడ్డి జోక్యంతో జిల్లాలోని గనులన్నీ ఆయన ఆధ్వర్యంలోనే ఒక నేతకు అప్పజెప్పబోతున్నారన్న సమాచారం టీడీపీ నేతలకు తెలిసిందట. ఆ ప్రతిపాదనను గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లోని గనులపై ఇతరులకు పెత్తనం అప్పగించడం ఎంతవరకు సమంజసమన్నది వాళ్ల క్వశ్చన్. తమకు కూడా మైనింగ్ చేసే సత్తా ఉందని, జిల్లా అంతా అప్పజెప్పితే తాము కూడా నెల నెలా చెప్పిన మొత్తాన్ని ఇస్తామని అంటున్నట్టు సమాచారం. ఒకరికే గనులపై పెత్తనం అప్పగించడం మంచిది కాదని మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి, మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కూడా అభిప్రాయపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కష్టకాలంలో పనిచేసిన వారిని పక్కన పెట్టి ఒక నేతకే వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చేలా గనులను ఎలా ఇస్తారని అంటున్నారట. అటు వేమిరెడ్డి వర్గం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాగైనా గనుల్లో పాగా వేయాలని పట్టుదలగా ఉండడంతో నెల్లూరు టీడీపీలో తెల్లరాయి యుద్ధం మొదలైందంటున్నారు పరిశీలకులు. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్లినట్టు తెలుస్తోంది. చైనాతో వాణిజ్య సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న టైంలో నెల్లూరు నుంచి తెల్లరాయిని ఎగుమతి చేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇలా గనుల వ్యవహారం తీవ్ర వివాదంగా మారడంతో ఎంపీ వేమిరెడ్డికి పార్టీ ఎమ్మెల్యేల మధ్య అంతరం పెరుగుతోందంటున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.